నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహా మధురమైనది. పడమా, పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను, గట్టిగా చప్పట్లు కొడదాం. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతమగు భూమిపై నన్ను నిలిపెను. పడమా, జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను, yes Lord, పరిశుద్ధుడా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి నీ వాక్యమే నన్ను, గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి, గట్టిగా. ఆయన వాక్యము నిన్ను ఏం చేయబోతుందట? ఆయన వాక్యం నిన్ను ఏం చేయబోతుంది? బ్రతికించబోతుంది. ఆయన ఖచ్చితంగా ఈరోజు జిగటగల దొంగ ఊబిలో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు. అలా నేను విడిపించబోతున్నానని మాట్లాడుతూ ఇక్కడ చాలా కీర్తన భాగంలో నాకు మనసులో ఒకటి చాలా విషయాలు తట్టినప్పటికీ కొన్ని మాత్రం నాకు నన్ను కదిలించినాయి. ఏదంటే 9 చరణంలో అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. చదవండి ఇప్పుడు. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. గనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోతురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. ఎట్లంట? అలకనగా అనే పదం మీకు అర్థం కాలే కదా? అల్కగా ఉన్నాడు. ఎట్లంట? అలకనగా అంటే అలకగా, వెయిట్లెస్. అయితే
అల్పులైన వారు వట్టి ఊపిరంట. నీవు అల్పురాలివో గనురాలివో నీకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నీవు అల్పురాలివో గనురాలివో, ఒక దైవజనునికి గనురాలు ఇంట భోజనం పెట్టిస్తాడు దేవుడు. ఒక దైవజనునికి గనురాలు ఇంట భోజనం పెట్టించి గనురాలు ఇల్లు కట్టిస్తుంది. ఎంతమంది గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? ఒక ఇంటిలో ఒక దైవజనునికి గనురాలు ఇల్లు కట్టిస్తుంది, అన్నం పెడుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఎక్కడుంది ఆ మాట? క్రొత్త నిబంధనలో పాత నిబంధన? పాత నిబంధనలో. ఆ దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు వచ్చుచూను పోచున్న దైవజనుడు భక్తి గలవాడై ఉన్నాడు. నేను ఆ దైవజనునికి ఏం చేస్తానంటది, ఒక ఇండుటకు బల్లను, పండుకుంటూ పరుపును, నేను ఒక గదిని ఏర్పాటు చేస్తాని భర్తతో మాట్లాడి ఆ దైవజనునికి ఏం చేస్తుంది, సౌకర్యము కలిగిస్తుంది. ఇక్కడ గనులైన వారు అల్పులైన వారంట వట్టి ఊపిరి ఉన్నారంట. గనులైన వారంట మాయా స్వరూపులంట. హల్లెలూయా. నేను చాలా ఘనంగా బ్రతుకుతున్నాను, గొప్పగా బ్రతుకుతున్నాను, నాకంటే గొప్పవాడు ఎవరున్నారు, నాకంటే ఎక్కువ ఎవరు సంపాదిస్తారు, నాకంటే బలవంతులు ఎవరున్నారు, నాకంటే నీతిమంతులు ఎవరున్నారు అని నీవు బహుశా అనుకుంటే ఇక్కడ ఏమంటారంటే నీవంట మాయా స్వరూపం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన చేతులకేమైంది, పుండ్లైనాయి. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, వచ్చేదెవరో నీతో మరణము వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము నీకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. పాడమా. యేసే నిజ దేవుడు, మరణమైన జీవమైన మరోచరం. చెమటోర్చిక కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవనిదగును యోచించితివా? సంపాదన ఎవనిదగును యోచించితివా?
యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఈరోజు చాలా చిన్నగా చెప్తాను, కానీ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మనతో. ఎవరైనా నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతానన్నా, పర్మనెంట్ నాది ఇక్కడే అన్నా, నాకు ₹1,00,00,000 ఆస్తి ఉంది, నాకు ₹1,00,000 జీతం ఉంది, నా భార్య పిల్లలు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, నా తండ్రి గారు చాలా గొప్ప స్థానంలో ఉన్నారు, మేము పడుకునేది బంగారు పడకపైన, మేము కూర్చున్నది బంగారు కుర్చీలపైన, పట్టుపరుపులు బంగారు కుర్చీలు తప్ప మాకు వేరే ఏమీ తెలియదు అని నీవు అనుకున్నా, ఈ లోకం శాశ్వతము కాదు. ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టాలి. ఎంత సంపాదించినా ఏది నీ వెంట, అవునా, ఏది నీ వెంట రాదు. కాబట్టి ఇక్కడ గనులైన వారంట, మాయాస్వరూపులైన అన్నారంట, త్రాసులో వారందరూ తేలిపోతారంట. దేంట్లో? త్రాసులో. త్రాస్ అంటే ఏంటి? త్రాస్ అంటే ఏంటి? తరాజ్. స్వరాజ్ కాదు నేను, తరాజ్. హల్లెలూయా. తరాజ్ అంటే తక్కెడ. జోక్తారు కదా కూరగాయలు జోక్తారు కదా. త్రాసులో వారు ఏమవుతారంట? తేలిపోతారంట. వట్టి ఊపిరి కన్నా అలకగా ఉంటారంట. హల్లెలూయా. అర్థమైన గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నిద్ర పోలేని వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. పండుకున్న వారు స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ త్రాసులో వారందరూ ఎవరంట? అల్పులైన వారు, ఊపిరై ఉన్నారు, గనులైన వారు, మాయాస్వరూపులంట. అయితే వీళ్ళంతా త్రాసులో ఏమైపోతారంట? తేలిపోతారట. అంతేకాదు, వాళ్ళు ఎట్లా ఉన్నారంట? వట్టి ఊపిరి కన్నా, హల్లెలూయా, వట్టి ఊపిరి కన్నా, వట్టి ఆవలింతల కన్నా, ప్రైజ్ ద లార్డ్, వట్టి ఊపిరి కన్నా. ఊపిరి ఏమైనా బరువు ఉంటుందా? చెప్పాలా? ఊపిరి బరువు ఉంటుందా? ఒకసారి ఎవరైనా సాధ్యమైతే ఊపిరిని అని ఊపి పిడికిర్లో పట్టుకొని చూడండి ఎంత బరువు ఉందో. హల్లెలూయా. మీ ఊపిరిని ఒకసారి ఇట్లా ఊది పిడికిట్లా పట్టుకొని చూడండి. అన్న 2 చటాకులు ఉంది, 1 చటాకు ఉంది, ½ కిలో ఉంది, ½ కిలో ఉంది అని చూపించండి. దాన్ని నీ చేయి పెట్టి తక్కెట్లో, ఏమిట్లో, దేంట్లో, త్రాసులో పెట్టి జోకి ఆ ఊపిరిని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నీ చేయిని జోకుదాం. అర్థమవుతుందా? ఊపిరి పట్టుకొని త్రాసులో పెడదాము, ఎంత వచ్చిందో చూసుకుందాము. తిరిగి ఆ ఊపిరి మొదలుపెట్టిన తర్వాత తిరిగి ఆ త్రాసులోని చేయబడితే మళ్ళీ ఎంత వస్తుందో చూసుకుందాం. అంటే నీవు కనీసం అడ్రస్ కూడా కనబడని స్థితి. నీవు గాలిలాగా గాలి ఇంకా ఇలా కొడుతుంటే గాలి వస్తుందని తెలుస్తుంది, కానీ అంతకంటే దౌర్భాగ్యమైన బ్రతుకు మనది. హల్లెలూయా. అంతకంటే దుస్థితి మనది. అందుకే వాళ్ళంట
వట్టి ఊపిరి కన్నా అలకగా ఉంటారంట. ఊపిరి అలక ఉంటుందా? ఉంటుందా? ఊపిరి అలకగా ఉంటుందా? ఊపిరి కంటే మరీ అలకగా ఉంటారంట వాళ్ళు. అయితే బలత్కారమందు నమ్మిక ఉంచకు. హల్లెలూయా. అందుకే అమ్మ నిద్ర వస్తే ముఖం కడుకొని రండి. అందుకే బలత్కారమందు వాళ్ళు ఒట్టి ఊపిరి కన్నా అలకగా ఉంటారయ్యా. ఓ అక్క చెల్లి, ఘనులైన వారు, మాయా స్వరూపులు, అల్పులైన వారు, ఒట్టి ఊపిరి వారు ఊపిరి కంటే అలకగా ఉంటారు వాళ్ళు మాయా స్వరూపులు. అయితే నీవేం చేయొద్దంటున్నాడు? బలత్కారమందు నీవు బలత్కారం నువ్వు చేయొద్దు. బలత్కారము చేయడము కాదు, కానీ బలత్కారంలో నువ్వు నమ్మకమున పెట్టద్దు. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము ఏమంటాడు? ధనము ఎచ్చినను దాని లక్ష్య పెట్టకు. హల్లెలూయా. బా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడయ్యా? స్తోత్రం కలుగును ఆయనకి. దోచుకున్నట్టు చేత గర్వపడకు, ధనము ఎచ్చినను దాన్ని లక్ష్య పెట్టకు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను. హల్లెలూయా. ఈరోజు మీరు కనుక అర్థం చేసుకుంటే మీ చర్మం మొలిచినట్లు ఉంటుంది. మీరు బ్రతికుండంగానే చర్మం మొలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడైనా తట్టు తాకుతుంది కదా, తట్టు తాకి దేనికి తోలు లేస్తుందా? లేచినప్పుడు ఆ తోలుగున ఉన్న తోలు మళ్ళీ అతుకుంటే నొప్పి అవుతుంది. ఆ తోలుని బీకేస్తావు కదా, అప్పుడు తోలు తీసినప్పుడు నొప్పి అవుతుందా కదా? ఎట్లుంటుంది నొప్పి? ఒకవేళ నీ తోలును అట్లనే పిక్కుంటా పోతే నీ పరిస్థితి ఏంటి? హల్లెలూయా. ఆ నొప్పిని నువ్వు భరించగలవా? అందుకే ఇక్కడ ఏమంటుంది తెలుసా? బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాడయ్యా. ధనము ఎచ్చుకున్నదని నీవు దాన్ని లక్ష్య పెట్టకు. అయితే ఈ బలము ఆయనదై ఉన్నది. హల్లెలూయా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా కదా. నీవు అనుకుంటావేమో నా బలమును బట్టి సంపాదించిన, నా బలమును బట్టి నేను దోచుకున్నా, నా బలమును బట్టి కూడబెట్టుకున్నా, నా బలమును బట్టి ఇంతగా హెచ్చించుకున్నా అని అనుకుంటే ముఖం కడుక్కొని రావచ్చు. హల్లెలూయా. నా బలమును బట్టి సంపాదించుకున్నా అని నేను అనుకుంటే దేవుడు అంటాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు, బలము ఏమంటాడు? బలము. హాహాహా, మీకు అర్థం కావట్లే. ఈ బలము నాది అని విర్రవిగితే, ఈ బలము నాది సంపాదించుకుని గర్వపడితే, ఈ బలము నాది అని నీవు విచ్చలవిడిగా తిరిగితే, దేవుడు ఒక్క మాట అంటున్నాడు, బలము నాది అంటున్నాడు. హల్లెలూయా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. ఎవరినంటున్నావు నువ్వు నా బలమని? ఎవరినంటున్నావు? యేసయ్యను అంటున్నావు. ఆయన నా బలము అంటున్నావు. యేసయ్య అంటున్నాడు, ఇదిగో బలము నాది అంటున్నాడు. ఏమంటున్నాడు? బలము నాది, అందము నాది, ఐశ్వర్యము నాది, అంతస్తు నాది. అందుకే పడతాం కదా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. చెప్పాలి, ఏమంటారు? నాదంటూ ఏమీ లేదు, ఒకవేళ ఇస్తే అది నీదే. నాకు ఉన్న ఈ బలం, అబ్బా ఎందుకో ఎవరన్నా ఇక్కడ బలం, నీ బలం బట్టి విర్రెగుతారు ఎవరన్నా ఇక్కడ? అమ్మా
ఎవరైనా ఇక్కడ నాది నాది అని నేను అనేది ఎవరన్నా అనుకుంటారా తెలుసు కొంపదీసి. నేను కష్టపడి సంపాదించిన నా బలమంతా భూమికి దారబోసిన, నా చెమటంతా నేను చెమట భూమికి దారబోసిన, ఇదిగో నా కష్టమంతా భూమికి దారబోసిన అని అనుకుంటున్నా. అక్కో చెల్లి, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే నీ బలమంత ఎవరిదగునో యోచించితివా, నీ బంగారము ఎవరిదగునో యోచించితివా, నీ ధనమంతా ఎవరిదగునో యోచించితివా. ఇక్కడ దేవుడు చాలా క్లుప్తంగా బలము నాది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 మార్లు కూడా ఆ మాట నాకు వినబడను అంటున్నాడు దావీదు. హల్లెలూయా. బలము నాదని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ మారు కూడా నాకు వినబడ్డది ఆయన మాట, బలము నాది అని వినబడ్డదని దావీదు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీ ధనమును బట్టి బలమును బట్టి విర్రవీగకు అంటున్నాడు. చాలా గుర్తుకొస్తున్నాయి, కానీ పాటలతోనే ప్రసంగం అయిపోతుందని భయం అవుతుంది. హల్లెలూయా. ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దలున్నా. ఏంటమ్మా అక్కో, అందగత్తలు ఎవరు అన్నారు ఇక్కడ? నేను చాలా అందంగా తెలుసా? అందమా నీవు మురిసిపోకే, నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దలున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దలున్నా, కనుమూయు కాలం ఒక రోజు ఉన్నది మరువబోకు తమ్మి, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నది మరువబోకు మన్న. నువ్వు ఇంజనీరు అయినా, గొప్ప డాక్టర్ గారివైనా, నువ్వు ఇంజనీరు అయినా, గొప్ప డాక్టర్ గారివైనా, ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా, ప్రభు యేసునందుని బ్రతుకుని. నీకు అక్క చెల్లున్నా, నీకు అన్నదమ్ములున్నా, నీకు అక్క చెల్లెలున్నా, నీకు అన్నదమ్ములున్నా, ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. ఎలాంటి వాడివైనా, నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడివైనా, నీవు ఎంత గనుడవైనా, పనుమూయు కాలం ఒక రోజు ఉన్నది మరువబోకు అక్క, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు అన్నా. ఎలాంటి వాడివైనా, నీవెంత గనుడవై తాత, ఎలాంటి నేను 115 బతికినా అయినా, కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని, కనుమూసే కాలం ఒక రోజు. హల్లెలూయా. గనుడవైనా గనురాలువైనా, అవునా? ప్రభు యేసునందు నీ బ్రతుకులు లేకపోతే ఉన్నదంతా మరి ఎందుకమ్మా దాచిపెట్టుకుంటావు ఇంకా పెట్టెలల్లా? ఎందుకమ్మా ఇంకా దాచిపెట్టుకుంటావు దేవుని కొరకు నువ్వు వాడబడక? నీ బలం ఎందుకమ్మా దాచిపెట్టుకుంటావు? నీ ధనం ఎందుకమ్మా దాచిపెట్టుకుంటావు? అబ్బాబ్బాబ్బా, నాకు ఒక సందర్భం గుర్తుకొస్తుంది, మీరేమనుకున్నారో చెప్తాను. అసలు నేను సిద్ధపడ్డ ప్రసంగం వేరే, నేను సిద్ధపడ్డ ప్రసంగం వేరే. ప్రభు వేరే ఏదో నేను మాట్లాడదామని నేను అనుకుని వస్తే ప్రభు ఏదో మాట్లాడిస్తున్నాడు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు అలా
అలా కూర్చున్నాడు. ప్రజలందరూ ఆయన వాక్యం వినడానికి వచ్చారు. అనేకులు ఆయన బోధ వినడానికి వచ్చారు. ఆ పచ్చికల మీద కూర్చున్నారు. అప్పటికి 3 రోజులు అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బ్రతికున్న వాళ్ళు చెప్పండి, సచిన వాళ్ళు చెప్పకండి. సచిన వాళ్ళు చెప్పకండి అంటే బ్రతికుని చెప్పండి అని అర్థమవుతుందా? సచిన వాళ్ళు చెప్పండి అంటే చెప్పొద్దు నువ్వు. సచిన వాళ్ళు చెప్పకండి అంటే నేను బతికున్నాను చెప్పాలి నువ్వు. ప్రైజ్ ద లార్డ్ అకో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పటికి 3 రోజులు అవుతున్నది. 3 రోజులుగా ఆ ప్రజలు అక్కడ తిననేమి లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మీద కనికరపడి శిష్యులతో అంటున్నాడు. నా మాట అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? శిష్యులతో అంటున్నాడు, ఈ ప్రజలు 3 రోజులు అవుతున్నది తినక. వీళ్ళు ఇలాగే ఇంటికి వెళితే మార్గంలో మూర్ఛపోతారేమో, మార్గంలో చక్కెర వచ్చి పడిపోతారేమో. నీవు షుగర్లు వేసుకుని చక్కెర కాదు, అవి కింద పడిపోయి చక్కెర. మార్గంలో మూర్ఛపోయి పడిపోయి వాళ్ళు ఇబ్బందులు పడతారేమో అని గ్రహించి యేసు ప్రభు అంటాడు శిష్యులతో, మీరే వారికి భోజనం పెట్టండి. ఏమంటాడు? అమ్మో, మీరు వింటేనే బాగుంటుంది. ఎంతమంది వాక్యం మీద కట్టబడుతున్నారు? జర చేయి పైకెత్తండి. వాక్యం మీద ఎంతమంది కట్టబడుతున్నారు? ఎంతమంది కట్టబడుతారో మీరు చేయలేపితే కూడా నాకు అర్థమవుతుంది. ఒకటి నేను అగ్రి అయిపోతాను. ఓకే ఓకే ఓకే. వాక్యం మీద ఎంతమంది కట్టబడుతున్నారు? ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? ఏ దేవుడు? వాక్యం ఎవరు? వాక్యమే యేసయ్య. యేసయ్య ఎవరు? వాక్యమే. ఈ యేసయ్య మీద నువ్వు కట్టబడకపోతే నువ్వు మునిగిపోవా? ఈ యేసయ్య మీద కట్టబడితే కూలిపోవా? నువ్వు కట్టబడకుండా, యేసయ్య మీద కట్టబడకుండా నువ్వు జీవిస్తే నువ్వు కూలిపోతావు. యేసయ్య మీద నువ్వు కట్టబడకపోతే కూల్చబడతావు. నువ్వు కూల్చబడతావు. బుద్ధి గలవాడు ఇల్లు కట్టేను. ఎక్కడమ్మా? ఏమ్మా? బుద్ధి గలవాడు ఇల్లు కట్టేను, బండ మీద కట్టేను, బండ మీద కట్టేను. వానలు కురిసి వరదలొచ్చేను, వానలు కురిసి వరదలొచ్చేను, వాని ఇల్లు నిలిచేను, వాని ఇల్లు నిలిచేను. బుద్ధి లేనివాడు ఇల్లు కట్టేను. ఏంటమ్మా? బుద్ధి లేనివాడు ఇల్లు కట్టేను, ఇసుక మీద కట్టేను, వానలు కురిసి వరదలొచ్చేను. ఏంటమ్మా? వానలు కురిసి వరదలొచ్చేను, వాని ఇల్లు కూలేను. ఎందుకు కూలిందో మీరు చెప్పండి, ఎందుకు కూలలేదో మీరు చెప్పండి. దిష్టి బొమ్మలాగా ఉండకండి. హల్లెలూయా చెప్పాలి. ఎందుకు? బుద్ధి గలవాడు ఇల్లు కట్టిండు, అది ఎందుకు కూలలేదు? బండ మీద కట్టిండు. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టిండు, ఎందుకు కూలింది? ఇసుక ఏమవుతుంది? వరదలకు ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. బండ కొట్టుకుపోతుందా? క్రీస్తు అను బండ మీద నువ్వు కట్టబడితే నువ్వు కూలిపోవు. గట్టిగా చప్పట్లు కొట్టు. క్రీస్తు అను బండ మీద నువ్వు కట్టబడితే
నీవు కూల్చబడవు, నీవు కొట్టుకుపోవు. సంగమా, అయితే క్రీస్తును వాక్యం మీద మీరు కట్టబడిన అయితే ఆ 3 రోజులు ఆ ప్రజలు మూర్ఛపోయినామని గ్రహించి శిష్యులకు అంటాడు, మీరే వారికి భోజనం పెట్టండి అని అన్నప్పుడు, మా దగ్గర ఏం లేదయ్యా, ఇంతమందికి ఎక్కడి నుంచి తెచ్చిపెట్టము మేము. మనకొచ్చే నెగిటివ్ మాట అది. మన కుటుంబంలో మనకొచ్చే పనికి మళ్ళీ మాటనే అది. మనం బాగుపడతాం. ఎక్కడి నుంచి బాగుపడతావు. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావంటే సృష్టికర్తను కలిగి ఉన్నావు. ఆమేన్. నేను బతుకుతున్నా లేదంటే నువ్వు బ్రతుకుతావు. నేను బ్రతికించేవాడిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. నేను జీవిస్తున్నా లేదా అని ఒక అనుమానము నీకు. నువ్వు జీవము గల దేవుని కలిగి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవము కలిగిన వారు చెప్పండి, జీవము లేని వారు చెప్పకండి. హల్లెలూయా. చచ్చిన వారు జీవము లేని వారు, జీవించుతున్న పేరు మాత్రం ఉంటుంది, కానీ మృతులు వాళ్ళు. హల్లెలూయా. నీవు మృతుడవు కాదు, నీవు సజీవుడవు. సజీవుడవై దేవుని క్రియలు నీవు వివరించు. సజీవుడవై దేవుని ఆశ్చర్య కార్యములను నీవు చూడు అని కనులారా. అయ్యా, ఇంతమందికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి నేను భోజనం? నేను కొత్తలో హల్లెలూయా ఇటు చూడాల. హల్లెలూయా. చాలా సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శిస్తూ ధైర్యపరుస్తుండగా, అయ్యా నేను ఇంతమందికి భోజనం పెట్టగలుగుతానా, నా వల్ల అవుతుందా లేదా అడొక ఆలోచన కలిగేది. నాకు అసాధ్యమే, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. ఇంతమందికి నేను ఎలా పాసిబుల్? మంచి మంచి సేవకులు, గొప్ప వారు, మంచి మందిరాలు ఉన్న వాళ్ళే అది చేయలేకపోతున్నారు. ఎలా సాధ్యమో ప్రభు అంటే, అది నీకు అసాధ్యం కానీ నాకు సాధ్యం అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాను. అందుకే ఏ వారము కూడా మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపను, ఒట్టి ఖాళీ కడుపుతో మిమ్మల్ని ఆత్మీయ ఆహారము కూడా మిమ్మల్ని ఏ లోటు లేకుండా, శారీర ఆహారం కూడా ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధితో పంపించాలని నేను తపన పడుతూ ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయ ఆహారాన్ని పంచి శారీర ఆహారం పెట్టడానికి పూనుకున్నాడు. ఏం చేయాలో శిష్యులకు అర్థం కాల, యేసయ్యకు అర్థమైంది. అంటున్నాను, మీరే వాళ్ళకు భోజనం పెట్టాలి. ఎక్కడి నుంచి తేవాలయ్యా? 200 దేనారములు, ఇన్ని దేనారాలను ఎక్కడి నుంచి తేవాలి? ఇంత ఆహారం ఎక్కడి నుంచి తేవాలి? ఇంచుమించు ఎంతమంది? 5,000 మంది. 5,000 మందికి ఒక్కొక్క రొట్టె పెట్టినా 5,000 రొట్టెలు. మళ్ళా అప్పట్లో ఒక్కొక్క ఆమెకి ఆ రోజు ఆపరేషన్లు ఉన్నాయా? సిజరింగులు లేవు అమ్మో, సిజరింగులు లేవు. గర్భము ఆగే వరకు గర్భద్వారాలు మూసుకోపోయే వరకు పిల్లలు గంటనే ఉంటుంటారు. అప్పుడు ఒక్కొక్కరికి 12 మంది, 15 మంది, 16 మంది. అప్పట్లో ఒక్కొక్కరు చేసుకోలేదు, ఇద్దరిని చేసుకున్నారు. అబ్రహాముకి ఎంతమంది అమ్మా? ఎంతమంది అమ్మా? 2 దాసులు, 2 భార్యలు. మీరు వాక్యం చదువుతుందేమో, వాక్యము డెప్త్ తెలుస్తుంది, నాకు సమాధానం ఇస్తుంది, నాకు కూడా ఉత్తేజం, ఉల్లాసం కలుగుతుంది. అబ్రహాముకి ఎంతమంది? అంతేనా? శారా, హాగరు, కెతూరా. హల్లెలూయా. మీరు ప్రయాసపడుతూ వాక్యము చదువుతున్నప్పుడు వాక్యం నిన్ను ఎట్లా చేస్తుందంటే ఇట్లా నడిపిస్తుంది. ఒకవేళ నిన్ను 2 భార్యలు అన్నాను అనుకో, తినక్కటది లేదన్నా 3 అంటుంది, రెక్క ఏమంటుంది 4 అంటుంది, 5 మంది. ఎందుకు? మీకు లేఖనాలు తెలుసు కాబట్టి.
ఒకవేళ తప్పు చెప్పినా మీరు ఏం చేస్తారు? సరి చేసుకోగలుగుతారు. యాకోబుకి ఎంతమంది? 2. ఇంకా అంతేనా? 2 భార్యలు అంతేనా? దాసులు లేరా? దాసులు. యాకోబుకి ఎంతమంది కొడుకులు, పిల్లలు? 12 మంది. యాకోబుకు 12 మంది పిల్లలు. అబ్రాహామును పిలిచాడు. అబ్రాహాముతో అంటాడు, నీ సంతానం ఎట్లా అంటాడు? ఆగు, ఏమంట? ఇస్కరేణు అంత విస్తారంగా నీ సంతానం అంట. యాకోబు ఒక్కడే 12 మందిని కంటే మీరు ఆలోచన చేయండి. 5,000 మంది, ఒక్కరికి ఒక 5,000 మంది. 5,000 మందికి 5,000 మంది భార్యలు, ఇద్దరిద్దరు వేసుకున్న 10,000 మంది భార్యలు. వినండి, ఒక్క పురుషునికి 2 భార్యలు వేసుకున్న వీళ్ళు పురుషులు 5,000 మంది, భార్యలు 10,000 మంది, పిల్లలు 12 మంది వేసుకున్న 12 5,000. అమ్మ 12 ఇంటూ 5,000 కొట్టండి, చెప్పండి. 12 ఇంటూ 5 అమ్మా, 5,000 అమ్మా, 65,000 అమ్మా. 60. 12 ఇంటూ 60,000 ఎక్కడ? ఈ 10,000 ఎక్కడ? మైనస్ అయిపోయే. 60 ప్లస్ 10 70 ప్లస్ ఇవి 5,000 ఉన్నాయి 75,000 మంది అక్కడ తింటారు అనుకుంటా. నేను చిన్న పిల్లలు పెద్దలు కలిసి ఇంచుమించు అని రాసింది బైబిల్. అక్కడ ఇంచుమించు 5,000 మంది పురుషులే తిన్నారంట. 5,000 మంది పురుషులు తిన్న తర్వాత మిగిలిన గంపలన్నీ ఎంతమ్మా? 12 గంపలు మిగిలినాయంట. అసలు విషయం మీకు చెప్తా. ఈ 75,000 మంది ఎట్లా తినరి? 75,000 మంది ఎట్లా తినరి? 75,000 మంది తిన్న తర్వాత 12 గంపలు ఎట్లా మిగిలే? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళాయి? గుర్తుపెట్టుకోండి. అక్కడ స్పష్టమైన మాట ఉంటుంది. అక్కడున్న పడుచువాడంట, వాడి దగ్గర ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంట. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న. ఈరోజు పీస్నరి సంఘస్థుల అధ్యక్షులకు ఈరోజు తాట తీస్తాడు దేవుడు. హల్లెలూయా. పీస్నరి సంఘానికి అధ్యక్షులైన వారికి ఈరోజు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. పీస్నరి సంఘానికి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు తోలు తీయబోతుండే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మొక్కలు డౌన్ పడ్డాయి. హల్లెలూయా. అక్కడున్న పడుచువాడు, అయ్యా నీవు ఇక్కడ బిడే అడిలవాడు ఎక్కడ? ఇగో యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఈ పడుచువాడు ఎవడు? ఈ పడుచువాడు వస్తూ అమ్మ జాగ్రత్తతో ఏం చేసింది? సర్ది కట్టి పంపించింది. పంపించి ఏం చేశాడు? దేవుని మాటలు వింటూ అట్లుగా ఉండిపోయాడు. ఆ రొట్టెల మీద ధ్యాసనే మరిచిపోయాడు. తీరా మీలో ఎవరైనా దగ్గర ఏమైనా ఉందా అని అడిగినప్పుడు, అయ్యా ఇది చూడయ్యా, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పేసి ఏం చేసిండు? ఆ 5 రొట్టెలు 2 చేపలు కొండు పోయి, చేయి జాబు నాయన, చేయి జాబు. ఆ 5 రొట్టెలు 2 చేపలు కొండు పోయి ఇలా యేసయ్య చేతిలో పెట్టిండు. అప్పుడు యేసయ్య ఏం చేసిండంటే ఆకాశం వైపు ఎత్తి, కళ్ళెత్తి పైకెత్తు, కళ్ళెత్తు పైకెత్తి, ఇది కూడా ఇట్లా ఎత్తి ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞత చెల్లించి వీటిని ఏం చేసిండు? ఆశీర్వదించిండు. ఆశీర్వదించడంతోనే అక్కడ విస్తారంగా ఆ రొట్టెలు చేపలు రావడం జరిగింది.
విస్తారంగా మారిపోయే స్థలం అంతా. రొట్టెలు చేపలు విస్తారంగా నిండిపోయినాయి అక్కడ. ముఖ్య గమనిక. ఏ గమనిక? ముఖ్య గమనిక. నీ ధనమును, నీ బలమును, నీ ఐశ్వర్యమును, నీ అంతస్తును యేసయ్య చేతిలో ఎప్పుడైతే పెడతావో అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నీ ధనము, నీ డబ్బు, నీ ఐశ్వర్యము ఎప్పుడైతే దేవుని చేతిలో పెడతావో ఆ రోజు నీ దరిద్రమంతా పోతుంది, నీ శాపమంతా పోతుంది, నీ దారిద్ర్యం అంతా ఊడ్చుకపోతుంది. అట్లా సాఫీగా అయిపోతుంది. ఈరోజు మన మధ్యలో ఒక ఫ్యామిలీ లేదు, వాళ్ళ దరిద్రమంతా ఊడ్చుకుపెట్టాడు దేవుడు. వాళ్ళ దరిద్రం అంతా ఊడ్చిపెట్టాడు దేవుడు. వాళ్ళ ధనం ఎక్కడికి వచ్చిందంటే యేసయ్య చేతిలోకి వచ్చేసింది. వారి డబ్బు ఎక్కడికి వచ్చిందంటే దేవుని చేతిలోకి వచ్చేసింది. ఈరోజు వారి దరిద్రాన్ని తీసేసి ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, గనులుగా దేవుడు చేస్తా ఉన్నాడు. అని గట్టిగా చప్పట్లు కొట్టాం. వాస్తవానికి ఈ వారం ఇక్కడ ఉండాల్సింది వాళ్ళు. వాస్తవానికి ఇక్కడ సాక్షిగా నిలబడాల్సింది వారు. వాళ్ళ ఆత్మీయ దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పొస్తామన్నారు. సంతోషం అని చెప్పా. ఇన్నేళ్లుగా దరిద్రాన్ని, శాపము అనుభవిస్తూ, అంతే నాన్న వాస్తవం. ఇన్నేళ్లుగా దరిద్రాన్ని, శాపమును, శ్రమను, ఇరుకును అనుభవిస్తూ ఈరోజు వారి ధనము, వారి ఐశ్వర్యము దేవుని చేతిలో ఇట్లా పడగానే దేవుడు వారిని దీవించడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే సంగమా మనము దేవుని చేతిలో పడాలా. హల్లెలూయా. నీ డబ్బు కావచ్చు, నీ ధనము కావచ్చు, నీ ఐశ్వర్యము కావచ్చు, వెండి కావచ్చు, ఎవరి చేతిలోకి వెళ్ళిపోవాలా? హల్లెలూయా. అమ్మ, మీ బంగారాలు ఏమొద్దు, దాచుకోకండి. ఏమొద్దు, నీ ఇష్టం తీసుకోను. ఎందుకంటే నీ ఇచ్చే మనసు నాకేంటో తెలుసు. ఎలాంటి మనసుతో వస్తున్నావో నాకు తెలుసు. ఎలాంటి మనసుతో నువ్వు ఇవ్వాలనుకుంటావో నాకు తెలుసు. నీ ఇంటి, నీ ఒంటిని కట్టుకుంటున్నావు, కానీ దేవుని మందిరాన్ని నువ్వు కట్టట్లేదు. హల్లెలూయా. ఈ మందిరము కట్టబడితే, ఈ మందిరము కట్టబడుతుంది. ఈ మందిరము కట్టబడితే పరలోకానికి మార్గము సిద్ధపరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాం. ఈ మందిరము కట్టబడకుండా, ఈ మందిరం కట్టకుండా పరలోకానికి నీ మార్గము నీకు దొరకదు. ఈ మందిరములో ఏమి బోధిస్తానంటే పరలోకానికి మార్గమును బోధిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. పరలోకానికి దారిని మీకు చూపిస్తూ ఉన్నా, పరలోకానికి గమ్యమును మీకు కనుపరుస్తూ ఉన్నా. ఈ దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడు. మీరు గమనించండి. అపోస్తల కార్యం 14వ అధ్యాయం నేను బాగా ధ్యానించుదాం అనుకున్నా. పోయిన వారం ఎన్ని అధ్యాయం అయిపోయింది? 13వ. ఎన్ని వారాలకు కంప్లీట్ అయింది? 2 లేదా 3 వారాలు అనుకుంటా. 3 వారాలకు ఒక అధ్యాయం కంప్లీట్ అయింది. నేనేమనుకుంటున్నానంటే వాక్యంలోని సారాంశం ప్రతిదీ మీకు లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు మీకు అర్థం కావాలని నేను వరుసగా తీసుకెళ్తా ఉన్నా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ పడుచువాడు తనకున్నది యేసయ్య చేతిలో పెట్టాడు, దాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత 75 ఇంచుమించు 5,000 కాదు 75,000 మంది తిన్నారు. తిన్న తర్వాత ఎత్తిన గంపలన్నీ 12 గంపలు. ఎన్ని గంపలమ్మా?
నా బుద్ధి ఎట్లుంటుందని తెలుసా? అమ్మ పెట్టది అడుక్క తినేది. అమ్మ ఆకలేస్తుంది అంటే ఒకరా నోరుమయ్యి, అమ్మ నీ పెడతలే కదా ఇంకో అడుగు కూర్చున్నా, నా పరువు పోతుందిరా. అమ్మ పెట్టది. హల్లెలూయా. నీవియ్యవు ఇచ్చేవాళ్ళని ఇయ్యవు. నువ్వు బాగుపడేవారిని బాగుపడనియ్యవు. నీవెప్పుడైతే నీకున్న సమస్తము, నీ జ్ఞానం కావచ్చు, నీ బలము కావచ్చు, నీ తెలివి కావచ్చు, నీ వివేచన కావచ్చు, యేసయ్య చేతుల్లోకి వెళితే దానిని ఆకాశం వైపు చూపించి, అయ్యా ఇదిగో పాత్ర అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్గా యుగంధర అని ఉన్నాడు. ఆయన యుగంధర ఏం చేసిండు? అయ్యా నేనున్నానయ్యా అన్నాడు. నావన్నీయు నీవే, నీవన్నీయు నావే అన్నాడు యేసు, నా కన్న తండ్రివి నీవే. ఏంటమ్మా? నావన్నీయు నీవే, నీవన్నీయు నావే అన్నావు యేసు, నా కన్న తండ్రివి నీవే. ఇప్పుడు నేను అంటున్నాను, మీ మీద ఉన్న బంగారం అంతా అది నాదే అంట. మీరేమంటారు? ఓయ్యా వద్దయ్యా, ఈరోజు బతకనికి ఇదే ఉందయ్యా. యేసుప్రభు అంటున్నాడు, నావన్నీయు నీవే, నీవన్నీయు నావే. నీవు తీసుకోవు, ఇయ్యవు. ఆయనలోని నీవు తీసుకోవు, నీలోనివి ఆయనకి ఇయ్యవు. యేసయ్య ఈయన్యం ఉంటాడు, నీవు ఆన్యం ఉంటావు. నీవు ఆన్య ఈగలు కొడతావు, ఈయనే సింహాసనం మీద ఈయన ఉంటాడు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా? యేసయ్య చేతులకి వెళ్ళిపోవాలా. నువ్వు ఎవరి చేతిలో ఒదిగి ఉండాలా? యేసయ్య చేతిలో ఉంటే నేను ఇలా తీసుకొని ఆకాశం వైపు చూపిస్తాను. నేను ప్రైజ్ ది లార్డ్. ఆ రొట్టెలను ఇట్లా తీసుకున్నాడు, ఇట్లా ఆకాశం వైపు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పేసి, అయ్యా నేను దీవించినందుకు నీకు స్తోత్రం అయ్యని చెప్పేసి ఏం చేశాడు? ప్రజలకి పంచిపిస్తాడు. నీవు కనుక ఆయన చేతులకు వెళ్ళిపోతే నిన్ను ఆకాశం వైపు అంతా ఎత్తి నిన్ను విరిచి అనేకులకు దీవెనకరంగా చేయబోతున్నాడు. అది దేవుని చిత్తానుసారంగా వాక్యం అర్థమైన వాళ్ళే, నటించే వాళ్ళు కాదు. నటించే వాళ్ళు కాదు ఈ మాట. నిజంగా దేవుని మాట వినే వాళ్ళకి ఇది. నిజంగా నీవు తప్ప వేరే ఆధారం లేదనే వాళ్ళకి, నిజంగా దేవుని కొరకు సమస్తము సమర్పించుకున్న వాళ్ళకి ఇది, నిజంగా దేవుని కొరకు నాదంటూ ఏమీ లేదని దేవుని కొరకు బ్రతికే వాళ్ళకి ఇది. ఎంతమందికి బాధ వేస్తుందో, గాయం వేస్తుందో, కానీ ఇది పచ్చి నిజం, నగ్న సత్యం. మీకు మీరు ఇలా గిల్లుకుంటే నొప్పి లేసిందని ఎంత సత్యమో ఈ మాట కూడా అంతే సత్యం. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతులకు వెళ్ళిపోతే, అమ్మా 5 రొట్టెలు 2 చేపలు 5 చేతులకు వెళ్ళిపోతే నీ 5 చేతుల్లో ఉన్న ధనము యేసయ్యకు చెందుతుందా? 5 చేతుల్లో పట్టినంత ధనము, పట్టినంత విలువైనది యేసయ్య చేతులకు వెళుతుందా? ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పాలని ప్రిపేర్ అయ్యి రాలేను. అమ్మో, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మాట. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఇదిగో మేల్కొల్పుతున్న మాట ఇది. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే ఈ సంపాదన ఎవరిది అవుతుంది? ఎక్కడికి పోతుంది? ఎవరి పాలవుతుంది? బలము నాది అంటున్నాం. అక్కడ మాట ఏమంటున్నాడు? దోసుకున్న చేత గర్వపడకు, ధనం ఎచ్చుగా ఉన్నదని లక్ష్య పెట్టకు, దాన్ని బలము నాదని నీవు ఏమంటున్నాడు? దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రెండోసారి కూడా ఏమంటున్నాడు? ఆ మాట వినబడ్డదంట. ఈరోజు నీకు వినబడుతుందా? నీ ధనం నీది కదని, నీ డబ్బు నీది కానీ, నీ అందము నీది కదని,
నీ భర్త కాదని, నీ భార్య కాదని, నీ ఐశ్వర్యం నీది కాదని, అది ఆయనదని, నీ జ్ఞానము నీది కాదు. పాకులాడుతున్నాం, ఆరోగ్యమో ఆరోగ్యమో ఆరోగ్యమో, ధనమో ధనమో, ఐశ్వర్యమో. ఆయన చేతులకు రా, ఆయన చేతిలోకి రా. ఆయన చేతిలోకి వస్తే నీకు ఆరోగ్యం వస్తుంది. ఆయన చేతిలోకి రా, నీకు ధనం వస్తుంది. ఆయన చేతిలోకి రా, నీకు ఘనత వస్తుంది. ఆయన చేతిలోకి రా, నీకు విలువ వస్తుంది. వింటున్నారా? అర్థమైన గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థం కాని వాళ్ళు కొట్టండి గట్టిగా. అర్థం కాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేతిలోకి రా, నీ దరిద్రాన్ని తీసేస్తాడు. ఆమెను చెప్తావా? ఆయన చేతిలోకి నీ వస్తే నీ దరిద్రాన్ని, నీ శాపమును, ఇదిగో ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెట్టగానే దానిని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా చేసినట్టుగా ఈరోజు నీవు ఆయన చేతిలోకి వస్తే నిన్ను అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. నువ్వు అది మరిచిపోయి ఎవరెవరి చేతిలో పడిపోతున్నావు, అది మరిచిపోయి ఎక్కడెక్కడో ఆశ్రయిస్తున్నావు, ఎవరెవరినో ఆశ్రయిస్తున్నావు, ఎక్కడెక్కడో దాచుకుంటున్నావు, ఎక్కడెక్కడో దాక్కుంటున్నావు. అక్కడ చాలా క్లుప్తంగా ఉంటుంది. వాళ్ళంట ఒట్టి ఊపిరి కన్నా అలక్కగా ఉన్నారంట. ఎవరల్లు గనులైన వారు, అలుపులైన వారు. వాళ్ళు ఎలా ఉన్నారంట? ఒట్టి ఊపిరి కన్నా అలక్కగా ఉన్నారంట. ధనమును చూసి, డబ్బును చూసి, ఐశ్వర్యము చూసి, అంతస్తును చూసి నువ్వు మురిసిపోకు. ధనం చూసి మురిసిపోకు. నీకున్న ఇల్లు ఇబ్బందిని బట్టి మురిసిపోకు. నీకు మేడమిద్దలున్నా, నీకు బంధు బలగమున్నా, నీకు మేడమిద్దలున్నా, నీకు బంధు బలగమున్నా, కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని అన్నో కనుమూసే కాలము ఒక రోజు ఉన్నదని. మురిసిపోతున్నావా బంగారం బట్టి? మురిసిపోతున్నావా డబ్బును బట్టి? మురిసిపోతున్నావా అందమును బట్టి? మురిసిపోతున్నావా నీ భావాలను బట్టి? బలము నాది, అందము నాది, ఐశ్వర్యం నాది, అంతస్తు నాది, ఘనత నాది, సమస్తము నాదే. నాది నాకిచ్చేయంటే నీ వట్టి బొమ్మవే. నాది నాకిచ్చేయంటే వట్టి బొమ్మవే, మట్టివే. పారబోయబడిన నీళ్లు నువ్వు. ఏమ్మా? పారబోయబడిన నీళ్ళ మీద పారబోయబడిన నీటివి నువ్వు. ఒక్కసారి గిడ పారబోయబడితే ఏమ్మా ఎత్తుకుంటావా నీళ్ళు? భూమి మీద నీళ్లు పోసిన తర్వాత ఒక డ్రమ్ము నీళ్ళు పోయి, చెంపు కాదు, ఒక డ్రమ్ము నీళ్ళు పోయి మళ్ళీ ఎత్తుకోనికి దమ్ముంటే, మళ్ళీ ఎత్తుకోనికి సత్తా ఉంటే మళ్ళీ ఎత్తుకో. నీకు ఏదైనా ఈ భూమి మీద అధికారం ఉంటే దేవుని వాక్యము చెబుతున్నది, ఒక్కసారి నీ ప్రాణం విడిచిపెడితే తిరిగి తీసుకోలేవు. ఆయన ఒక్కసారి నా ప్రాణమని తీసుకుంటే, నా బలమని తీసుకుంటే బలం లేకుండా అయిపోతాం. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట నువ్వు చాలా క్లుప్తంగా, స్పష్టంగా, ఎంతమందికి అర్థమైందన్న? అమ్మ చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? కొంచెం చెప్తారా అర్థమైన వాళ్ళు? చెప్పరా ప్లీజ్, కొంచెం గట్టిగా చెప్పండి అన్న.
మీకేం అర్థమైంది నాకు చెప్పండి గట్టిగా, త్వరగా. రేఖమ్మ చెప్పండి, ఏం అర్థమైంది? ఎస్తరమ్మ ఏం అర్థమైంది? చెప్పాలి, త్వరగా చెప్పాలి, ఏం అర్థమైంది? అమ్మా చెప్పమ్మా. నీ ఒట్టి ఊపిరి కంటే అలకగా ఉన్నావు. బలము నాదని గుర్తు చేస్తున్నాడు దేవుడు, ధనము నాదని గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు, అందము నాదని గుర్తు చేస్తున్నాడు దేవుడు, ఐశ్వర్యము నాదని గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు. నీ చూపు, నీ జ్ఞానము, నీ సమస్త, నీ టాలెంట్ అంతా అది నాదని గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే నీవు అన్నీ ఆయన ఇచ్చింది తీసుకొని ఎక్కడెక్కడో ఉంటున్న నిన్ను ఏమంట తెలుసా? యూటర్న్ తీసుకో అంటున్నాడు ఈరోజు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏమంటున్నాడు? యూటర్న్ తీసుకో. ఈరోజు ఎక్కడెక్కడో మళ్ళీ పారిపోయి సాగిపోయినావేమో, ఈరోజు యూటర్న్ తీసుకో. నినివే పట్టణస్తుల విషయంలో వాళ్ళ దుస్థితి చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసునకు పోయే ఓడలెక్కిండు. హల్లెలూయా. తర్షీసు పోయే ఓడలెక్కిండు. ఎక్కిన తర్వాత మళ్ళీ దేవుడు దెబ్బ పెడితే మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మళ్ళీ దెబ్బ పెట్టగానే యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళగానే అక్కడ తన పనిని ప్రారంభింపజేశాడు. ఆమేన్. పని ప్రారంభింపజేయడం కాదు, తన తల మీద ఎండ కొట్టకుండా రాత్రికి ఒక సెర చెట్టును పుట్టి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రికి రాత్రే ఒక సొర చెట్టును పుట్టించి ఏమాత్రం ఎండ కొట్టకుండా ఆయనకు తలగడగా ఉంచేశాడు. అది కాసేపట్లో పురుగు తిన్న తర్వాత ఎండిపోతే అప్పుడు నేను చచ్చిపోతే బాగుండాను. ఎండిపోయినందుకు దానికి నీళ్ళు పోయకపోయే, దానికి ఎరువు వేయకపోయే, దానికి కంచె నాటకపోయే, ఏమీ చేయకపోయే. పోయి చట్నీట కూర్చుని కాసేపు అయినాక పురుగులు వచ్చి తిన్నాయి. పురుగులు తిన్నాక అంటాడు నేను చచ్చిపోతే బాగుండే. మన బతుకులు ఎట్లుంటాయంటే దేవునికి దూరంగా పారిపోతాము, ప్రయాసపడకుండా సుఖంగా తింటాము. కొంచెం కష్టం రాగానే దేవుడి ఆడున్నాడమ్మా, దేవుడి మీద మన్ను పోయా, దేవుడి ఆడున్నాడమ్మా దుమ్ము పోయా, దేవుడి ఆడున్నాడమ్మా. అమ్మ దేవుడు లేనిదే ఈ రోజులు బతికినావా? దేవుడు లేనిదే నీకు చూపుందా? దేవుడు లేనిదే నీ ఊపిరి పీల్చుకుంటున్నావా? దేవుడు లేనిదే నడుస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వు యూటర్న్ తీసుకో అంటున్నాడు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయినావు, ఏదేదో ఆలోచించుకున్నాం. ఇప్పుడు ఎంతమంది సమస్యల్లో ఉన్నారు? చేయి పైకెత్తండి. ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎంతమందికి సమస్యలు ఉన్నాయి? 1 2 లేపుండమ్మ. పులిని చూసి నాకు ఖాతాలు పెట్టుకున్నట్టు ఒకరు చూసి ఒకరు లేపుతారు. నిజంగా సమస్య ఉంటే నిజంగా లేపు. సమస్య లేదు అనుకుంటే సైలెంట్గా కూర్చో. నాకున్నదయ్యా సమస్య, ఇంతో అంత సమస్య ఖచ్చితంగా ఉందన్నాడు. చేయి సగం ఉంటే సగం లేపండి, పూర్తిగా ఉంటే పూర్తిగా లేపండి. ఈరోజు మీకు ఒక సూచన, ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, ఒక ఆదరణ. మీరు ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకొని యేసయ్య చేతిలో పడండి. ప్రైజ్ ద లార్డ్. గట్టి చప్పట్లు కూడా చేయలేపిన వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. ఎత్తినట్టు ప్రభువా నేను యూటర్న్ తీసుకుంటున్నాను, ఈరోజు నేను యూటర్న్ తీసుకుంటున్నాను, మళ్ళుతున్నాను. మళ్ళీ ఇదిగో నేను ఎక్కడ పడుతున్నా? నీ చేతిలో పడుతున్నా, నీ చేతిలో పడడానికి ఇష్టపడుతున్నా అని ఈరోజు యూటర్న్ తీసుకుంటే ఖచ్చితంగా నేను దీవించడం మొదలు పెట్టబోతున్నాడు. నేను బాండ్ పేపర్ రాసిస్తా, అవసరమైతే బాండ్ పేపర్ తీసుకొని సంతకం పెడతా. ఛాలెంజ్ చెప్తున్నా, సొత్తి చెప్పట్లా, సోది చెప్పట్లా. నీ జ్ఞానం, నీ బలము, నీ ధనం దేవుని చేతిలో పెట్టు. నీ మనసు శుభ్రం చేసుకో. మనసు శుభ్రం చేసుకొని కయ్యూన్లాగా చేయకు, కయ్యూన్లాగా పెట్టకు. ఎవరిలాగా పెట్టు? ఏబేలులాగా పెట్టు. ఏబేలులాగా పెట్టు. నువ్వు దీవించబడకపోతే ఇక నేను ఎలా సావాలి, ఎలా మీకు అంటే ధైర్యం, అంటే ఎట్లా మీకు రుజువు చేయాలో అర్థం కావట్లే.
మీరు దీవించకపోతే సగం గుండు కొట్టుకుని ఏదే ప్రసంగం చేస్తే ఇట్లా. హల్లెలూయా. మీరు కనుక మీ జ్ఞానం, మీ బలం, మీ ధనం ఆయన చేతులకు వెళ్ళిపోయిన తర్వాత మీరు దీవించబడకపోతే అప్పుడు నన్ను అడగొచ్చు. మళ్ళీ కయ్యూనులాగా వెళ్ళిపోయి లోటారం బయట పటారంలాగా వెళ్ళిపోయి నేను దీవించబడలేదు ఏంది పాస్టర్ అన్నాం అనుకో, పప్పులకు కాలేస్తావు. అన్నాడు ఒక ఆయన, రెహబాము దగ్గరికి వెళ్తాడు, నేను కూడా ఒక ప్రవక్తని అంటాడు. ఎరబామా రేబామా? రెహబాం దగ్గరికా ఎరోబాం దగ్గరికా? నేను కూడా నీ వంటి ప్రవక్తని, రా నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అని చెప్తాడు. ఓహో నువ్వు ప్రవక్తనా అని వెళ్తాడు. ఇంటికి వెళ్తాడు, తింటాడు. దేవుడు మళ్ళీ దర్శించడం మొదలు పెడతాడు. నీ చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని. అమ్మ దేవుడా అని మెల్లగా బయలుదేరుతాడు. ఏమంట తెలుసా? ఇదిగో నిన్ను సింహం మార్గంలో చంపి పడేస్తుంది. ఏం చేస్తుంది? మార్గంలో సింహంని చంపి పడేస్తుంది, నా మాటను తిరస్కరించినావు కాబట్టి అనగానే అమ్మ బయలుదేరుతాడు. గాడిదెక్కి బయలుదేరగానే అక్కడ ఆ గాడిదకు కనీసం హక్కును ఒక మాట, ఒక చిన్న హాని కూడా చేయలేదు సింహం. కానీ ఈయన ఆ గాడిద మీదకించి లాగేసి చీల్చి పడేస్తుంది. చీల్చి పడేస్తుంది. సింహం ఒకవైపు ఉంటుంది, గాడిద ఒకవైపు నిలుస్తుంది, శవము ఒకవైపు పడి ఉంటుంది. అప్పుడు ఈ అబద్ధం చెప్పి మోసం చేయాలని చూసిన ఆ దైవజనుడిని కూడా గమనిస్తాడు. నన్ను ఎవరో మోసం చేశారు, ఎవరో నమ్మించారు, నాకెవరో ఇట్లా చేశారు అని అంటే చెప్తే సరిపోదు. నీ బుద్ధి ఏమైంది? హల్లెలూయా. నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? అన్న నేనేమనలేనన్నా, ఆడొచ్చి ఇట్లా గుట్టిండన్నా, గిల్లిండన్నా, నీవెందుకు గిల్ల, నీకు పోయినావా ఆమె గిల్తే? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నీ విషయంలో నిన్ను పక్కా అడుగుతాడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే మంచి చెడులు నేను చెప్పనా? నీవు దేవునితో సహవాసం చేస్తే మోసము, ధర్మము, న్యాయము, అన్యాయం నేను చెప్పనా? నా దగ్గర విచారణ చేయకుండానే నువ్వు పరిగెత్తి వెళ్ళావు, అనుభవించు అని మరణానికి అప్పగించబడతాడు. సంగమా, దేవుని మాట విందాం, దేవుని రెక్కల కిందికి వద్దాం, దేవుని చేతిలోకి వెళ్దాం. ఎక్కడెక్కడా పరిగెత్తుకొని వెళ్ళిపోయినావో, ఎక్కడక్కడా పరుగుని పరిగెత్తినావో, ఎవరెవరిని ఆశ్రయించినావో, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై? పాడదామా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై? ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా,
మాటలు ఇచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పవయ్యా. జ్ఞానం ఇచ్చావయ్యా యేసయ్యా, మాటలు ఇచ్చావయ్యా, నాకు బ్రతుకునిచ్చావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరచానా, నిన్నే ఎదిరించానా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా, చప్పట్లో, ఏం మోసానయ్యా నీ కోసం, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. మనస్ఫూర్తిగా ఒకేసారి. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయా, నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకో. ఆమేన్. చేశానయ్యా నీకోసం ఈ, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా ఆలోచించుకో, రక్షించానా నీకై. ఆలోచించే, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చా. మనస్ఫూర్తిగా వాడు గట్టిగా. మరోసారి. ఏం మోసానయ్యా నీకోసం నువ్వు నన్ను. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇల్లునిచ్చావయ్యా, వాహనమిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరైపో. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయా, నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీవు నన్ను. ఇప్పుడు ఏం మోస్తున్నాను నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేస్తున్నాను నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం చేశాను
ఏం మోస్తున్నాను నీ కోసం నీవు నన్ను ఒక్కరినైనా ఒక ఆత్మనైనా నడిపించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. కళ్ళు మూసుకుందా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావు. అందరు లేచడదాం. ఏం చేశానయ్యా, అందరు లేచబడదాం. ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. పాడాలి పాడాలి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఏం చేస్తున్నాను నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీకోసం నువ్వు నన్ను చూసావని, ఏం చేస్తున్నాను నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీకోసం నువ్వు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాయ్యా నీకోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఈ ఇల్లునిచ్చావయ్యా, వాహనమిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన నిన్నే నేను ఘనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసమునే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసమునే గట్టిగా నాకున్నవన్నీ వాడనిస్తానయా. చెప్పండి. నాకున్నవన్నీ ఏం చేశానయ్యా, గట్టిగా ఏం మోసానయ్యా, మరోసారి గట్టిగా ఏం చేశానయ్యా, ఏం మోసానయ్యా. పురుషులు కూడా ఒక్కరినైనా చానా నీకై వెలిగించనా. అందరు కలిసి ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించనా. ఏం చేశానయ్యా. మీరే పడండి. పురుషులు కూడా కళ్ళు మూసుకొని. స్త్రీలారా చేతులు పైకెత్తండి. పురుషులారా ఏం మోసానయ్యా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా. పాడదామా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా ఏం మోసానయ్యా సానయ్యా ఏం మోసానై. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా ఏం చేశానయ్యా థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమై అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, ప్రభువా నిజంగా ఈరోజు ధనమును బట్టి బలమును బట్టి నేను విర్రవీగినానేమో, మాట్లాడినానేమో, అహంకారంగా ప్రవర్తించినానేమో అయ్యా, నీ పనిని పక్కన పెట్టి ఎక్కడెక్కడో పరిగెత్తినానేమో. ఈరోజు నేను యూటర్న్ తీసుకుంటున్నా ప్రభువా, నేను మళ్ళతున్న ప్రభువా, మనుషుల చేతిలో పడ్డాను ప్రభువా. నేను యూటర్న్ తీసుకొని నీ చేతిలో పడతాను ప్రభువా. నీ చేతిలో పడితే నేను ఆశీర్వదించబడతానయ్యా, నీ చేతిలో పడితే నేను ఆశీర్వదించబడతాను అయ్యా. నీకు స్తోత్రము నాయనా, నీ చేతిలో పడుతున్నానయ్యా. అయ్యా నీ చేతిలో పడుతున్నానయ్యా. అయ్యా నీకు స్తోత్రము నాయనా.